ఈ ప్రాచీన శిల్పాన్ని జాగ్రత్తగా చూడండి. మొదటి చూపులో ఇది ఏదో ఒక అసాధారణ ఏనుగులా అనిపిస్తుంది, కానీ ఏదో తేడాగా అనిపిస్తుంది. దాని కాళ్ళు అవి సాధారణంగా పొడవుగా ఉన్నాయి, దాదాపు సహజతితంగా అనిపిస్తాయి. మరి ఏనుగు యొక్క శరీరం ఎక్కడ? అది మాయమైపోయి కేవలం ఆ పొడవైన కాళ్ళు మాత్రమే మిగిలినట్లు ఉన్నాయి. ఇప్పుడు కింద చూడండి, అదేంటి? ఏనుగు కాళ్ళ కింద నలిగిపోతున్నట్లు లేదా ఇరుక్కొని పోయినట్లు ఒక మానవ ఆకృతి ఉంది. కానీ ఇది ఇంకా వింతగా మారుతుంది. పైన చూడండి, అక్కడ మరొక ఆకృతి దాదాపు దాగి ఉంది, పొడవైన స్తూపాకారపు వస్తువును పట్టుకొని ఉంది. ఆ వ్యక్తి ఎవరు అనేది మనకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆ ముఖాన్ని ఉద్దేశపూర్వకంగానే చెరిపివేశారు. కానీ ఆ ఏనుగును నియంత్రిస్తున్నది అతడేనని, ఆ వ్యక్తిని నలిపివేయమని ఏనుగుకు ఆర్డర్ ఇస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. మనం నిజంగా దేనిని చూస్తున్నాం? ఆ మనుషులు ఎవరు? ఇలాంటి వింతైన మరియు ఆందోళన కలిగించే శిల్పాన్ని వారు ఎందుకు చెక్కారు?